హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రి వంటలు. ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. ముందుగా ఏంటంటే ఒక 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టకి 2 ఉల్లిపాయలు, అలాగే ఇలాంటి కారం పచ్చిమిర్చి 4 కానీ 5 కానీ వేసుకోవాలి. ఉల్లిపాయలు ముందుగా తొక్కలు తీసి చిన్న ముక్కలు కోసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా ఇలాగ కట్ చేసుకుని ఆకులన్నీ కూడా ఇలా శుభ్రంగా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇలా మూకుట్లో నూనె వేసుకుని స్టవ్ వెలిగించుకొని ఇలాగ కొంచెం దూర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో వేసుకుని ఇది కూడా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆకు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే దానికి సరిపడా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఆకుకి సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు వేయించినప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేసాను, అందుకే ఇప్పుడు ఆకుకు సరిపడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇలా పూర్తిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని సర్వీస్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, కొత్తిమీర ఉల్లిపాయ పచ్చడి రెడీ. కొంచెం కొత్తిమీర ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం ఉల్లిపాయ ఎక్కువైనా పర్వాలేదు. కరెక్ట్ రేషియోలో లేకపోయినా అది దీనికైతే కొంచెం పచ్చిమిర్చి అయితే మాత్రం కరెక్ట్గా పడితేనే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, కొత్తిమీర పచ్చడి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.